నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెను. You follow the star. His name is Jesus. You shall turn the hearts of the fathers to the children, and the heart of the children to their fathers. ప్రార్థన చేస్తుందా? పరిశుద్ధుడా, పరలోకమందున మా తండ్రి మీకు వందనాలు. కృపా కనికం గల మహారాజ్యాలకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. గడిచిన వారం నుంచి తండ్రి ఈ రోజు మీరు మమ్మల్ని కాచి కాపాడి ఈ రోజు విశ్రాంతి దినాన మరొకసారి తండ్రి ప్రభా మీ పాదతనికి నడిపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరి ఇప్పటి వరకు తండ్రి బాబా పాటల ద్వారా తండ్రి ప్రార్థన ద్వారా మహిమ పొందారు. ముందున్న సమయాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాం. మీరే మాకు తోడైండమని కోరుకుంటూ క్రీస్తున్నాము అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. తండ్రి అయిన దేవుణ్ణి స్తుతిస్తూ కూడి వచ్చిన మీ అందరి కూడా యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాను. మరి గడిచిన వారం నుంచి ఇప్పటి వరకు దేవుడు మనల్ని కాచి కాపాడాడు. ఈ రోజు దినం కూడా మరి మీ మధ్యలకు దేవుడు నడిపించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి కొన్ని మాటలు మనం బైబిల్ గ్రంథంలో నుంచి నేర్చుకుందాం పిల్లరా. గడిచిన వారం మనం ఏం నేర్చుకున్నాం? ఎవరికైనా జ్ఞాపకం ఉందా? గడిచిన వారము పోయిన వారము మనం ఏం మాట్లాడుకున్నాం? దేవుడు మనకు ఏం నేర్పించాడు? ఎవరికైనా జ్ఞాపకం ఉంటే చెప్పండి. మిమ్మును బట్టి, నన్ను బట్టి కుటుంబంలో అయినా, సంఘంలో అయినా, లోకంలో అయినా ఏం జరుగుతుంది అని బైబిల్ గ్రంథంలో నుంచి కొంతమందిని మనము సాదృశ్యంగా తీసుకున్నాం. అబ్రహాంను బట్టి ఈసాకు ఆశీర్వాదం జరిగింది. యాకోబును బట్టి లాబానుకు ఆశీర్వాదం వచ్చింది. అదేవిధంగా యోనాను బట్టి ఓడకు ఆపదొచ్చింది. మనల్ని బట్టి సంఘంలో ఆపదలు రాకుండా, కుటుంబంలో ఆపదలు రాకుండా, లోకంలో మన స్నేహితులైనా బంధువులైనా వారికి కూడా ఆపద రాకుండా ఆత్మీయంగా మనం జీవించాలని పోయిన వారం దేవుడు మనకు నేర్పించాడు. మరి ఈ రోజు కూడా కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. క్రైస్తవ జీవితంలో కొదువ లేకపోతే ప్రార్థనకు వస్తారు పిల్లలు.
జీవితంలో కొదువ లేకపోతే ప్రార్థనకు వస్తారు. మంచి అర్థం లేదు. ఒకవేళ కొదువ ఉంటే సాకులు చెప్తారు. కొదువ లేకపోతే ప్రార్థనకు వస్తారు. కొదువ ఉంటే సాకులు చెప్తారు. అంటే ఏదైనా మనకు ఆపద వచ్చింది అనుకోండి, ఏదైనా కష్టం వచ్చింది, ప్రార్థన రాలేదేంటిది అని అంటే ఏదైనా ఒక సాకు చెప్తారు. ఇక జీవితంలో మంచి గడుస్తుంది అని అంటే చలో వెళ్దాం పదండి ప్రార్థనకు అని చెప్పేసి, ఈ విధంగా క్రైస్తవ జీవితంలో చాలా మంది ఉన్నారు. ఎందుకు అనంటే ఆత్మీయమైన నిద్రలు చాలా మంది ఉన్నారు క్రైస్తవం. ఆత్మీయమైన నిద్ర. ఈ ఆత్మీయమైన నిద్ర ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరు తీసుకొని వస్తున్నారు? బైబిల్ గ్రంథం నుంచి మనం కొన్ని మాటలు చూసుకుందాం ప్రియులారా. మత్తయి సువార్త 13వ అధ్యాయము 24వ వచనం నుంచి మనం చదువుకుందాం. ఉమ్, ఉమ్. వారితో చెప్పెను, ఏమనగా పరలోక రాజ్యము పొలంలో మంచి విత్తనము విత్తిన ఒక మనిషిని పోలి ఉన్నది. ఇంకా మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయేను. ఫస్ట్ నుంచి మళ్ళీ ఒకసారి చదవండి. ఆయన మరి యొక్క ఉపమానము వారితో చెప్పెను, ఏమనగా పరలోక రాజ్యము తన పొలంలో మంచి విత్తనము విత్తిన ఒక మనుషుని పోలి ఉన్నది. పరలోక రాజ్యము ఏ విధంగా ఉందట? మంచి విత్తనం విత్తిన పొలం లాకుందట. మంచి విత్తనం విత్తిన ఒక పొలం లాకుంది. కానీ ఆ ముందుకు చూసినట్టు ఏముంది? మనుషులు నిద్రించుచుండగా అని ఉన్నది. పరలోక రాజ్యము మంచి విత్తనాన్ని విత్తిన ఒక పొలం లాకుంది. కానీ మనుషులు నిద్రిస్తున్నారట. ఆ సమయంలో ఏమైంది? శత్రువు వచ్చేసాడు. చదవండి మరి. మనుష్యులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులను విత్తిపోయెను. ఇంకా మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురువు కూడా అగపడెను. అప్పుడు ఇంటి యజమాని దాసులు అతని యొద్దకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలంలో మంచి విత్తనం విత్తితివి కదా, అందులో గురువులు ఎక్కడి నుండి వచ్చినవని అడిగెను. అది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పాను. క్రైస్తవ జీవితంలో మనము మంచిగా నడుస్తున్న సమయంలో శత్రువు మన జీవితం లోపలికి వస్తున్నాడు. మనం ఏమనుకుంటున్నాం? ఆత్మీయంగా బాగా ఉన్నాం, బైబిల్ని మంచిగా చదువుతున్నాం, ప్రార్థనలో మంచిగా ఉన్నాం, ఆత్మీయంగా బ్రతుకుతున్నాం, ఆత్మీయ సహోదరులతో మనం తిరుగుతున్నాం, ప్రతి ఆదివారం సంఘానికి వెళ్తున్నాం అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం. కానీ మనము నిద్రిస్తున్న సమయంలో శత్రువు వస్తున్నాడు. ఆత్మీయ జీవితంలో నిద్ర అనేది ఉండకూడదు, మేలుకోగా ఉండాలి. మనం పండుకున్నప్పుడు ఎవరు మన ఇంటి ముందరికి వెళ్ళిపోతారో మనకు తెలియదు. మనం
పండుకున్న సమయంలో, నిద్రిస్తున్న సమయంలో ఏమేం జరుగుతుందో మనకు తెలియదు. అదేవిధంగా ఆత్మీయమైన నిద్రలో మనం ఉన్నప్పుడు శత్రువు ఎక్కడి నుంచి వస్తున్నాడో తెలియదు. శత్రువు ఎక్కడి నుంచి వస్తున్నాడు అని చెప్పేసి మనం ఒకవేళ తెలుసుకోవాలి అని అంటే మనం మేలుగవగా ఉండాలి పిల్లలు. చీకటిలో ఉండకుండా వెలుగులో బ్రతకాలి అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం ఇక్కడ తెలుసు. శత్రువు రావడానికి ఛాన్స్ చూస్తుంటాడు. కుటుంబంలో ఒక 5 మంది ఉన్నాము అని అంటే ఆ 5 మందిలో ఏ వ్యక్తి నిద్రలో ఉన్నాడో చూస్తుంటాడు. ఏ వ్యక్తి అయితే నిద్రలో ఉన్నాడో ఆ వ్యక్తిని ముందు పట్టుకుంటాడు. పట్టుకొని కుటుంబంలో అల్లకల్లోలాలు, నిద్రలో ఆత్మీయ జీవితంలో ఉన్నప్పుడు నిద్రలో ఉండకుండా మేలుకోగా ఉండాలని చెప్పేసి దేవునికి వాక్యం తెలుసు. బైబిల్ గ్రంథంలో ఒక భక్తుడు ఉన్నాడు, సంసోన్. ఆయన విషయంలో మన అందరికీ తెలుసు. గాడిద యొక్క దవడ ఎముకతో 1000 మంది ఫిలిప్తీయులను కొట్టాడు. కానీ ఆయన దేవుని సన్నిధిలో ఎప్పుడైతే ఉన్నాడో, దేవునికి ఎప్పుడైతే ప్రార్థన చేశాడో, ఫిలిప్తీయులతో యుద్ధం చేసి ఫిలిప్తీయులను ఓడించాడు. కానీ ఎప్పుడైతే దలైలా దొరికిందో, ఆయన జీవితంలో ఎప్పుడైతే ఆ దలైలా వచ్చిందో ఆయన నిద్రమత్తులోకి వెళ్ళిపోయాడు. న్యాయాధిపతులు చూడండి, న్యాయాధిపతులు 16వ అధ్యాయము 18వ వచనం నుంచి. मन की सारी भेद कह दिया है, दलीला ने फिलिस्तीयों के सरदारों के पास भेजा, अब की बार फिर आओ, मन की मुझे बता दिया है. చాలా मन की बात, ఆయన మనసులో ఉన్న మాట చెప్పేశారట. ఎవరికి? దలీలా. మనం కూడా ఏం చేస్తాం? మన మనసులో ఉన్న మాటలు మనం భార్యలకు చెప్పేస్తాం, మనసులో ఉన్న మాటలు భర్తలకు చెప్పేస్తాం. వాస్తవం అది, లేదన్నట్టుగా. కానీ ఇక్కడ ఈ దలీలా ఎవరు? శత్రువు యొక్క సంతానం, ఫిలిప్తీయురాలు ఆమె. ఆమె పైన మోహించి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. కానీ దేవుని ఇష్టంతో చేసుకోలేదు, ఆయన ఇష్టంతో చేసుకున్నాడు. తల్లిదండ్రులు వద్దు అన్నా కూడా ఆమె పైన ప్రేమించి ఆమెని పెళ్లి చేసుకున్నాడు కనుక ఆయన మనసులో ఉన్న మాటని చెప్పేశాడు. ఈమె శత్రువు యొక్క సంతానము అని చెప్పేసి కూడా తెలుసుకోకుండా, శత్రువుని ఎప్పుడైతే మనం ఇంట్లోకి తీసుకొని వస్తామో ఎప్పుడైనా సరే మనకు ఆపద జరుగుతుంది. శత్రువుని మనం ఎంత నమ్మినా కూడా చివరికి అది మనకి ఏం చేస్తుంది? కాటేస్తుంది. పాముని మనం ఎంత పాలు పోసినా కూడా చివరికి అది మనకి కాటేస్తుంది. అదేవిధంగా ఫిలిప్తీయులు శత్రువులు సంసోని. ఆ ఫిలిప్తీయురాలిని తీసుకొని వచ్చి తన మనసులో ఉన్న విషయాలని చెప్పేశాడట. దేవుని యొక్క సన్నిధిలో ఉన్నప్పుడు, దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు ఫిలిప్తీయులు ఈయన చేతులు ఓడిపోయారు. కానీ ఈ దలైలా యొక్క మోహంలో పడి దేవుని నుంచి దూరం అయ్యారు. కొంచెం ముందు నుంచి చదువుకుందాం, పైనుంచి 16 నుంచి చదువుకుందాం. 16వ అధ్యాయము 16వ వచనం నుంచి. इस प्रकार
ఉమ్. और यह तक हट किया कि उसकी नाक में दम आ गया। ఆగయా చూడండి, ఆమె ఏం చేసిందట? అనుదినము మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసికి చావగోరెను. ప్రతిరోజు విసిగిస్తుందట. ఏమని? నీ బలం ఎక్కడుంది అని, నీ బలము ఎక్కడుంది అని చెప్పేసి. దేవునిలో నా బలం ఉంది అని చెప్పలేడు ఆయన. పుట్టినప్పటి నుంచి నా తల వెంట్రుకలు తీయలేదు గనక నా తల వెంట్రుకలే నా బలం అని చెప్పేసి ఆమెకు చెప్పేశాడు. ఎందుకు చెప్పేశాడు? ఏ విధంగా చెప్పేశాడు? ముందుకెళ్ళి చదువుకుందాం. तब उसने अपने मन का ఆ सारा भेद खोलकर उससे कहा, मेरे मेरे सिर पर सूरा कभी नहीं फिरा। सूरा कभी नहीं फिरा। उसकी माँ के पेट में हम्म, से परमेश्वर का नजीर हूँ। हाँ, यदि मैं पूरा जाऊँ तो मेरा बल इतना बढ़ जाएगा कि मैं साधारण मनुष्य के समान हो जाऊंगा। ओके, हाँ, यह देखकर कि हम्म, उसने अपने मन की सारा भेद उससे कर दिया, हाँ, दलिला ने फरिश्तियों के सरदार के पास सारा भेजा। भेजा, आपकी बात हाँ, फिर आओ, क्योंकि उसने अपने मन का भेद मुझे बता दिया है। तो फरिश्तियों के सरदार हाथ में हम्म, रुपये लिए हुए उसके पास आए। हाँ, तब उसने उसको अपने उंगलियों पर खुला रखा हाँ, और एक मनुष्य बुलवाकर उसके सिर की सातों हाँ, गंढे डाली। ముందువాడాలి. ఇక్కడ తెలుగులో ఇంకా మంచిగా మాట ఉంది చూడండి. 19వ వచనాన్ని చదవండి. తెలుగులో చదవండి. ఆమె తన తొడ మీద అతని నిద్రపుచ్చి ఒక మనిషిని పిలిపించి అతని చేత తల మీద ఆ, ఉమ్, మొదలు పెట్టెను. ఆమె ఏం చేసిందట? తొడ మీద పండుకోబెట్టేసి ఆయన తల వెంట్రుకల్ని ఏం చేసిందట? కట్ చేపించిందట. శత్రువు కూడా ఆత్మీయంగా ఉన్న వాళ్ళని ఎంత మంచిగా బుజ్జకిస్తుంది అని అంటే మనం ఏం చేస్తున్నాం అనేది కూడా తెలియదు. ఆ దళైలో ఏం చేసిందట? తొడ మీద పండు పెట్టుకుందట. క్రైస్తవ జీవితంలో ఉన్న చాలా మంది కూడా సైతాన్ యొక్క తొడ మీద పండుకుంటున్నారు, నిద్రపోతున్నారు, మేలుకగా జీవించటం లేదు ప్రియులారా. క్షణ క్షణము మేలుకగా జీవించాలి. శత్రువు ఎక్కడి నుంచి వస్తున్నాడు అనేది తెలియదు. లోకరీతిగా శత్రువు ఎక్కడి నుంచి వస్తున్నాడు అనేది మనకు తెలుస్తుంది, కానీ ఆత్మీయమైన శత్రువు ఎక్కడి నుంచి వస్తున్నాడో, ఏ విధంగా వస్తున్నాడో, ఎటువంటి ఆపదలు సమస్యలు తెస్తున్నాడో మనకు తెలియదు. కనుక క్షణ క్షణము మనం మేలుకోగా ఉండాలి. ఒక దవడ ఎముకతోటే 1000 మంది శత్రువులను చంపిన ఈ సంసోను చివరకు ఏమైపోయాడు? దళియా యొక్క మాటల్లో ఏమైపోయాడు? ఫసాయించాడు ఆయన, మోసపోయాడు ఆయన. శత్రువు ఎవరి రూపంగా వస్తుందో తెలియదు, ఎవరిలో వస్తుందో తెలియదు. పిల్లల్లో నుంచి కూడా శత్రువు రావచ్చు, తల్లిదండ్రుల నుంచి కూడా శత్రువు రావచ్చు. ఆ శత్రువు కనిపించేవాడు కాదు, శత్రువు కనిపించేవాడు కాదు. సాతాను కనిపించడు, కానీ వాని యొక్క పనులన్నీ కూడా మనకి తెలియకుండానే మన మీదకి వచ్చేస్తాయి. మనుషులు నిద్రించుచుండగా శత్రువు వచ్చి ఏం చేశాడట? గొరుగుల్ని వేసిపోయాడు. ఆత్మీయమైన నిద్రలో చాలా మంది ఉన్నప్పుడు జీవితాల్లో ఇటువంటి గొరుగులు వస్తూ ఉంటాయి. ఆ గొరుగులు రాకుండా మనం జాగ్రత్తగా ఉండాలి. మత్తయి సువార్త మళ్ళీ ఒకసారి చదవండి.
చెప్పాను. ఏలయనగా పరలోక రాజ్యము తన పొలంలో మంచి విత్తనములు విత్తిన ఒక మనుష్యుని పోలి ఉన్నది. మనుష్యులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమలు మధ్యను గురుగులు విత్తిపోయేను. ఇంకా మొలకలు పెరిగి గింజలు పట్టినప్పుడు గురుగులు కూడా అగపడెను. అప్పుడు ఇంటి యజమాని దాసులు అతని యుద్ధకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలంలో మంచి విత్తనం విత్తివి కదా, అందులో గురుగులు ఎక్కడి నుండి వచ్చినవని అడిగిరి. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు, మేము వెళ్లి వాటిని పెరికి కూర్చుట నీకు ఇష్టమా అని అతన్ని అడిగిరి. అందుకతడు, వద్దు, గురుగులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్లగింతురు. కోత కాలం వరకు రెండింటి కలిసి ఎదగనీయుడి. కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చి వేయుటకు కట్టలు కట్టి గోధుమలను నా పొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండ్లతో చెప్పున. నేను జీవితంలో ఈ సాతాను గురుగులు మన జీవితంలో చేయకూడదు అని అంటే మనము నిద్రలో ఉండకూడదు పిల్లరా. మత్తుగా మనం ఉండకూడదు. క్రైస్తవ జీవితము మత్తుగా ఉండే జీవితం కాదు. మత్తు ఏ విధంగా కనిపిస్తుందట? గ్లాసులో వేస్తే అది సొలొమోన్ అంటాడు, మత్తు గ్లాసులో వేస్తే మధురంగా కనిపిస్తుందట. సొలొమోను తమ జీవితంలో ప్రతి ఒక్క సమస్యల నుంచి ఎదురెగిన మనిషి. ఆయన ఎంతో జ్ఞానం గల వ్యక్తి. జీవితంలో ఎటువంటి సమస్యలు వస్తాయో, ఎటువంటి అనుభవాలు వస్తాయో అన్ని అనుభవాలను ఎదిగిన మనిషి ఆయన. కనుక ఆయన రాసిన సామెతల్లో మానవ జీవితంలో జాగ్రత్తగా ఏ విధంగా ఉండాలో అనేది రాసిచ్చాడు ఆయన. కనుక మనము మత్తుగా ఉండకూడదు పిల్లలు. నిద్రలో మనం ఉండకూడదు. నిద్రలో ఉన్నప్పుడే శత్రువు వస్తాడట. మనం అనుకుంటాం మనం మేలుగా ఉన్నాం కదా, మనం నిద్రలో ఏడున్నాం అనుకుంటాం. కానీ ఆత్మీయమైన నిద్ర మన జీవితంలో ఉండకుండా చూసుకోవాలి. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. ప్రార్థన యందు నిలకడగా ఉండుడి, కృతజ్ఞత గలవారై దాని యందు మెలకుగా ఉండుడి. ప్రార్థనలో ఉండాలంటున్నాడు. ఎప్పటికీ మనం ప్రార్థనలో ఉన్నట్టయితే మనం నిద్రలో ఉండము, మేలుగా ఉంటాం. ప్రేల మళ్ళీ చదవండి. ప్రార్థన యందు నిలకడగా ఉండుడి, కృతజ్ఞత గలవారై దాని యందు మొదటి తెస్సలోనికీయులకు ప్రార్థనలో నిలకడగా కృతజ్ఞతలో మేలుగా ఉండాలి. 1వ దేవుడు చేసిన కార్యాలలో కృతజ్ఞత ఇస్తూ మేలుగా ఉండాలి. సహోదరులారా, ప్రార్థనలో నిలకడగా ఉండాలి. దొంగ వలె ఎప్పుడైతే ప్రార్థనలో నిలకడగా ఉంటామో వచ్చుటకు కృతజ్ఞతల్లో మేలుగా ఉంటాము. మీరు చీకట్లో ఉన్నవారు కారు, దేవుడు మనకి మీరందరూ వచ్చే మార్గాన్ని చూపిస్తాడు. వెలుగు సంబంధులను పగటి సంబంధులు ఏమనుకోండి, కృతజ్ఞతలు లేవనుకోండి, రాత్రి వారము కాము, నిద్రలో ఉన్నాడు. చీకటి వారము కాము. దేవుడు చేసిన ప్రతి కార్యాన్ని మనం దేవుడు ఇతరుల వలె నిద్రపోక మేలుగా ఉండి మత్తులము కాక పనులు చేస్తుంటాం. నిద్రపోవారు రాత్రి వేళ నిద్రపోదు, మత్తుగా ఉండువారు రాత్రి వేళ మత్తుగా ఉందురు. మనము పగటి వారమై ఉన్నాము గనక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమకు కవచము, రక్షణ, నిరీక్షణయు శిరస్థానము ధరించుకొందుము. మనం చీకటి వారము కామట, రాత్రి వారము కామట.
మనం వెలుగు మనం అనుకుంటున్నాం పగటివారం. అంటే దేవుని యొక్క కనుక కృప మత్తులుగా ఆ ఉండకూడదు. కృపకి కృతజ్ఞత మత్తుగా చూపించాలి. ఎవరుంటారు? ఎప్పుడుంటారు? లోక ఇంకో సంబంధులు మాట మత్తుగా రాత్రికుంటారు. ఆ రాత్రి పూట మత్తుగా ఉన్న వాళ్ళకు ఏమేమి జరుగుతుందో అనేది వాళ్ళకి తెలియదు. కనుక దేవుడు మనకు ఆ లోకం నుంచి వేరుపరిచాడు కనుక మనము వెలుగు వారం, చీకటి వారం కాము. మత్తుగా ఉండే వాళ్ళం కాము, మనము చీకటిలో ఉండే వాళ్ళం కాము, రాత్రిలో ఉండే వాళ్ళం కాము, వెలుగులో ఉండే వాళ్ళం, పగటిలో ఉండే వాళ్ళం మనం. కనుక మనము ఎప్పటికీ ప్రార్థనలో నిరీక్షణలో ఉండాలి పిల్లలు. మన నిరీక్షణ ఏంటిది అంటే పరలోక రాజ్యమే. మనం దేవుణ్ణి నమ్ముకున్న కారణం ఏంటిది? పరలోక రాజ్యం. ఆశీర్వాదం వస్తుందని చెప్పేసి ఒకవేళ నమ్ముకున్నామా మనము? జీవితంలో ఆశీర్వాదము, కష్టాలు, సుఖాలు, దుఃఖాలు ఉండనే ఉంటాయి. ఆశీర్వాదం కూడా ఉంటుంది, కానీ పరలోక రాజ్యం లేదు ప్రియుల. మనం పరలోక రాజ్యం కోసమే మనం నమ్ముకున్నాం. ఈ పరలోక రాజ్యానికి మనం వెళ్ళాలి అంటే నిరీక్షణతో ఉండాలి. పగటి వేళలో మనం మేలుకోగా ఉండాలి ప్రియుల. రాత్రి వారం కాము కనుక చీకటిలో మనం ఉండకుండా పగటి వారం కనుక వెలుగుగా మనం జీవించాలి ప్రియుల. మత్తుగా జీవించినట్టయితే శత్రువు వచ్చి ఏం చేస్తాడట? మన మధ్యన గురుగుల్ని వేసిపోతాడు. లోకంలో ఉన్న మనుషులు ఏం చేస్తున్నారు? పగటి వేళనే మత్తుగా ఉంటున్నారు. ఆ విధంగా కాకుండా మనము చీకటిలో కాకుండా వెలుగుగా మనం జీవించాలి. ఇంకో మాట చూసుకుందాం. అదే తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16-17 వచనాలు. सदा आनंदित रहो, निरंतर प्रार्थना में लगे रहो, हर बात में धन्यवाद करो, क्योंकि तुम्हारे लिए परमेश्वर की यही इच्छा है। आत्मा को ना बुझाओ। ప్రతి విషయమందును కృతజ్ఞతలు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటకు నిర్లక్ష్యం చేయకుడి, సమస్తమును పరీక్షించి మేలైన వాటిని చేపట్టుడి, ప్రతి విధమైన కీడుకును దూరంగా ఉండుడి. నోహావు కాలంలో దేవుడు నోహావుకి ఏం చెప్పాడంటే, ఓడ తయారు చేసుకొని ప్రజలందరినీ కూడా ఓడలకి రప్పించు, నేను ఈ లోకాన్ని మొత్తాన్ని ముంచేస్తున్నాను అని అన్నాడు. ఏదో వారం 2 రోజుల లోపలనే ఓడ తయారయ్యేది కాదు పిల్లలు, ఎన్నో సంవత్సరాలు పట్టేది. ఓడ నిర్మాణం చేయడం మొదలుకొని ఓడ పూర్తి అయ్యే వరకు కూడా నోహావు ఏం చేశాడు? లోకంలో ఉన్న వాళ్ళకి చెప్తూ ఉన్నాడు, ఆపద వచ్చేస్తుంది, ఆపద వచ్చేస్తుంది, దేవుడు ఈ ఓడలోకి రమ్మన్నాడు, రక్షిస్తాను అని అన్నాడు. అప్పుడు వాళ్ళందరూ ఏమన్నారు? ఆయనకి ఈడొక పిచ్చోడు అని చెప్పేసి. మేము ఇప్పుడు లోకంలో ఉన్నాం, తాగుతున్నాం, తింటున్నాం, తిరుగుతున్నాం, పెళ్లిళ్ళు చేసుకుంటున్నాం, ఇల్లు కట్టుకుంటున్నాం, పనులు చేసుకుంటున్నాం, ఇష్ట ప్రకారంగా బ్రతుకుతున్నాం, ఈ పిచ్చోడు ఏంటిది అని చెప్పేసి అనుకున్నారు. ఓడ నిర్మాణం జరిగింది. నోహావు ఓడలోకి వెళ్ళాడు, ఆయన కుమారుడు, కోడళ్ళు ఓడలోకి వెళ్ళారు. ప్రతి ఒక్క జంతువు కూడా ఓడలోకి వెళ్ళింది. దేవుడు స్టార్ట్ చేశాడు వర్షాన్ని. మామూలుగానే వర్షం వస్తుంది కదా అనుకున్నారు చాలా మంది. రాను రాను వర్షం పెరిగే కొద్దికి, మనుషులు మునిగే కొద్దికి అప్పుడు నోహావును వేడుకుంటున్నారు. అప్పటికి ఓడ తలుపు బంద్ అయిపోయింది పిల్లలు.
అది మనం చదువుకున్నాం. రక్షించేవాడెవరు లేరు. ఈ రోజుల్లో కూడా మనం ఎంతో మందికి సువార్త ప్రకటిస్తుంటాం, కానీ ఎవరు కూడా నమ్మడం లేదు. మన పని అంతే, సువార్త చెప్పడం మాత్రమే. ఆ రోజు కూడా బలవంతం చేయలేడు నువ్వు. దేవుడు ఏమన్నాడు? నువ్వు చెప్పు, వచ్చే వాళ్ళు వస్తారా రారా అది వాళ్ళ ఇష్టం. ఈ రోజు కూడా మన పని కూడా అంతే, చెప్పేది చెప్పాలి, మనం ప్రకటించేది ప్రకటించాలి. వాళ్ళు ఏమనుకుంటున్నారు? లోకంలో మాకేం కొదవలేదు, తాగుతున్నాం, తింటున్నాం, తిరుగుతున్నాం, పెళ్లిళ్ళు చేసుకుంటున్నాం, పిల్లలు అంటున్నాం, పిల్లలు పెద్దగా అవుతుండ్రు, ఎంజాయ్గా బ్రతుకుతున్నాం అనుకుంటున్నారు. ఆ రోజు కూడా అదే అనుకున్నారు, ఈ రోజు కూడా అదే అనుకుంటున్నారు. కానీ అంతం వచ్చిన తర్వాత దేవుడు ఎప్పుడైతే నరకంలో పడేస్తాడో అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది పిల్లల. కనుక మనం ఏ విధంగా ఉండాలి? చీకటిలో కాకుండా వెలుగులో మనం జీవించాలి. అంధకారంలో కాకుండా, మత్తుగా కాకుండా, శత్రువు వచ్చి గురుగులు వేయకుండా మత్తుగా ఉండకూడదు. సంసోను ఎంతో బలాఢ్యుడు, కానీ ఆయన జీవితం ఏమైపోయింది? కన్ను మొత్తం పెరికేశారు ఆయన. ఒక్క దౌడతో 1000 మందిని చంపిన సంసోను చివరికి ఆయన జీవితం ఏమైపోయింది? కళ్ళను కూడా పెరికేసుకునేటటువంటి పరిస్థితులకు వచ్చేసాడు. ఎందుకు అనంటే ఆత్మీయ జీవితంలో కోల్పోయాడు. శారీరక జీవితంలో మత్తుగా అయిపోయాడు ఆయన. దలైలా యొక్క మాటల్లో మత్తుగా అయిపోయి దేవునికి దూరమై తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. మనం కూడా ఆ విధంగా కాకుండా దేవుని యొక్క మాటల ప్రకారంగా మనం జీవించాలి. మత్తులో మనం ఉండకూడదు ప్రియులారా, చీకటిలో మనం జీవించకూడదు. దలైలా ఏ విధంగా ఆయనను పండబెట్టిందో శత్రువు మనల్ని ఆ విధంగా పండబెట్టకుండా మనం జాగ్రత్తగా ఉండాలి. చివరి మాట అదే చూసుకుందాం. 16వ వచనం 17వ వచనం. మొదటి తెస్సనీయులకు 5వ అధ్యాయము 16-17. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఈలాగు చేయడా యేసుక్రీస్తునందు మీ విషయములలో దేవుని చిత్తము, ఆర్పను ఆర్పకుడి, ప్రవచించుటకును నిర్లక్ష్యం చేయకుడి, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి, ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండుడి. ప్రతి విధమైన కీడుకు మనము దూరంగా ఉండాలి. ఆదివారం నాడు మనం సంఘానికి వస్తాం, మళ్ళీ సోమవారం నుంచి శనివారం వరకు మనం ఎక్కడుంటాం? లోకంలోనే ఉంటాం. ఆ లోకంలో మనం పనుల్లో ఉన్నప్పుడు మన నోటి నుంచి ఏదైనా ఒక తప్పు వెళ్తూ ఉంటుంది పిల్ల. అనుకోకుండా వచ్చింది అని అంటాం, కానీ మన మాటలు ప్రతిసారి స్పష్టంగా మంచిగా ఉన్నప్పుడు ఏ మాట కూడా అనుకోకుండా తప్పుగా రాదు పిల్ల. మనం ఎప్పుడైతే మాటలు మనం ఆలోచించకుండా మాట్లాడుతుంటేనే అది అలవాటు అయిపోతుంది, అనుకోకుండా నోటి నుంచి వస్తుంది. కానీ ప్రతి ఒక్క మాట మనం జాగ్రత్తగా మాట్లాడుతుంటే ఏ మాట కూడా మన నోటి నుంచి తప్పుగా రాదు పిల్ల. కనుక మనం జాగ్రత్తగా ఉండాలి. మేలుగా ఉన్నట్టయితే, మనం మత్తులుగా లేకుంటే మన నోటి నుంచి ఎప్పుడు ఎటువంటి కీడు అనేది రాదు పిల్ల. కనుక ఈ వాక్యాన్ని మీరు ధ్యానించి మనం ఏ విధంగా బ్రతకాలి, సంసోను జీవితం ఏమైంది,
గురుగులు మన జీవితాల్లో రాకుండా, మనం మత్తుగా ఉండకుండా, నిద్రలో ఉండకుండా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడా, పరలోకమందున్న మా తండ్రి, మీకు వందనాలు. కృపా కనికం గల మహారాజానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మరి మీరు మాట్లాడిన మాటలు మాకు జ్ఞాపకంగా ఉండి మీ మాటల ప్రకారంగా మేము జీవించడానికి మా కృప చూపుని కోరుకుంటూ వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని మీ చేతికి అప్పగించుకుంటూ క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.